హాయ్ అండి, వెల్కమ్ టు మా కబుర్లు. చూడండి, ఈరోజు మా అక్క వాళ్ళ అబ్బాయి సాయిది ఎంగేజ్మెంట్ అండి. వాడి పేరు సాయి సందీప్, అమ్మాయి పేరు మధుశ్రీ. ఇగోండి మధు మేకప్ అవుతుంది. మేకప్ చేస్తున్న అమ్మాయి ఇందిర. తను మా ఫ్యామిలీలో ఏకైక మేకప్ మ్యాన్. మా అత్త వాళ్ళ కోడలు తిను వర్ష, మా తమ్ముడు వాళ్ళ పాప. ఇగోండి ఏంటంటే ఈరోజే మేము కొత్త చుట్టాలతో కలుస్తున్నాం కదండి. ఈవిడ ఏంటంటే శారదా వదిన, మధు వాళ్ళ అమ్మగారు అన్నమాట, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు. అందుకని కొత్తగా పరిచయాలు చేసుకుంటున్నాము అందరమును. ఇగోండి పక్కనున్న వాళ్ళు ఏంటంటే శారదా వదిన వాళ్ళ కజిన్స్ అంట. ఇంకా తమ్ముడు వాళ్ళ పాప పక్కన కూర్చున్న తను ఆశ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అండి, మరదలమాట శారదా వదినకి. ఇలాగా పరిచయ కార్యక్రమాలు అయితే అవుతున్నాయండి. కొత్త చుట్టాలను కలిసాం కదా అని. ఇగోండి పంతులు గారు అయితే వచ్చేసారు, పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఏంటంటే ఇన్నాళ్ళు బొట్టు పెట్టడం అనేవారమండి. ఇలాగా అమ్మాయికి పెళ్లి కూతురికి అబ్బాయి తరపు వాళ్ళు చీర అది ఇస్తారన్నమాట. బొట్టు పెట్టి ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మా అమ్మాయి అని అనిపించుకుంటారన్నమాట. అప్పుడు తర్వాత ఇలాగా పంతులు గారు ముహూర్తాలు అవి అన్ని చదివిన తర్వాత తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటాం అన్నమాట. దాన్ని ఇన్నాళ్ళైతే బొట్టు పెట్టడం అనేవారండి. ఇగోండి ఇలాగ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు. ఇన్నాళ్ళు ఏంటంటే ఇలాగ బొట్టు పెట్టడం అనేవారు. ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి అని అనుకునేవారు అన్నమాట. దాన్ని ఇప్పుడు ఏంటంటే మోడర్న్గా ఎంగేజ్మెంట్ అంటున్నాము. ఇక చూడండి, మేము స్వీట్లు, ఫ్రూట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని కొనేసి ఇలాగా ప్యాకింగ్ అది మేమే చేసామండి. ఇవేంటంటే ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్, ట్రేస్ అన్ని మా మావయ్య కొనేసారండి. కొనేసి గోల్డ్ నెట్ కూడా తాన్లో తీసేసుకున్నామట, మీటర్లు చెప్పున తీసుకొని మేమే ఇలాగా ఏ ఐటమ్ కా ఐటమ్ ఇలాగ ట్రేల్లో పెట్టేసి దానికి నెట్ క్లాత్ తో ఇలాగా పైన ఇలా ముడి వేసేసామండి. ఇది ఈజీగా మనమే సింపుల్ గా చేసేసుకోవచ్చు. మనకు తక్కువ కాస్ట్ కూడా పడుతుందండి. అదే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఇలా ప్యాకింగ్ చేయమంటే చాలా ఎక్కువ కాస్ట్ చార్జ్ చేస్తారు. అలా కాకుండా ఇలాగ మనమే సొంతంగా చేసుకోవచ్చు అండి. నేను మీకు అవన్నీ కాస్ట్ ఎంత పడింది, అవి ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి నేను ఈసారి మీకు అప్లోడ్ చేస్తాను. ఇలాగ ఏంటంటే ఆ ప్యాకింగ్ చేసిన స్వీట్లు అన్నీ పెళ్లి కూతురికి బొట్టు పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఇస్తుంటామన్నమాట. ఇగోండి అందరం తలా ఒక పళ్ళెం పట్టుకున్నామన్నమాట. కాజాలని, లాడూలని, మైసూర్పాక్ అని అలా 3 రకాల స్వీట్లు ఇంకా ఫ్రూట్స్ తీసుకుని వస్తామన్నమాట. ఆ స్వీట్లు అవి కూడా కౌంట్ ఉంటాయండి. 51 లేకపోతే 101 అలా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలాగా బొట్టు పెట్టినప్పుడు మాత్రం 51 ఇస్తారండి. మళ్ళీ ప్రధానం అప్పుడైతే మళ్ళీ ఇస్తారన్నమాట స్వీట్లు. ఇప్పుడు కూడా బొట్టు పెట్టినప్పుడు కూడా ఇలా ఇస్తుంటారండి. ఇగోండి మేము అందరం తల ఒక ప్లేట్ పట్టుకొని ఫోటోలకైతే ఫోజులు ఇచ్చేసి ఇలాగ బొట్టు పెట్టి ఆ కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఆ ప్లేట్లు, ఆ ప్యాకింగ్లు మాత్రం హైలైట్ అయ్యిందండి. ఫంక్షన్ లో మాత్రం అందరూ అడిగారన్నమాట, ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు, ఏంటి సంగతి, ఎంత అయింది, అలా అన్నీ అడిగారన్నమాట. అయితే మాయి మాత్రం పూర్ణ మార్కెట్ లో తీసుకున్నారండి. ఇవన్నీ చాలా తక్కువ రేటుకి పడతాయి మనకి. ఆ ట్రేలు, ఆ నెట్ క్లాత్ అన్ని తక్కువ రేటుకి పడతాయండి. చక్కగా మనకి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే పెళ్లి ఈవెంట్ అంతా మనకి ఈ ట్రేలు అవి యూజ్ అవుతాయండి. ఇప్పుడు పెట్టుకోవచ్చు, మళ్ళీ పెళ్లిలోని ప్రధానంలోని పెట్టుకోవచ్చు, మళ్ళీ పెళ్లిలో పెట్టుకోవచ్చు, మళ్ళీ సత్యనారాయణ వ్రతం అయినప్పుడు అలాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది అదే వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మనకి చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది అన్నమాట. మనం సొంతంగా చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. ఇలాంటి ఐడియాస్ అయ్యి మా మాయ దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. ఏంటంటే వీళ్ళిద్దరూ సాయిను మా మాయ కూడా, మా మాయ అంటే మా అక్కని మా అమ్మ తమ్ముడికి ఇచ్చామండి. అందుకనే మా మాయ ప్లస్ బావగారు కూడా అనమాట. ఇగోండి ఇలాగా పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు అది అవుతున్నాయి. ఇలాగా అక్షింతలు అవి వేసేస్తున్నారు అనమాట. వీళ్ళేమో మధు వాళ్ళ అమ్మమ్మ గారు, తాతయ్య గారు, వీళ్ళు కూడా అలాగా వచ్చి ఆశీర్వాదాలు అందిస్తున్నారండి. ఇగో చూడండి, ముఖ్యమైన వ్యక్తి ఇతను మా పెదమాయ అండి, అంటే మా అమ్మకి అన్నయ్య మాట. అగో పక్కన మా అత్త. వీళ్ళిద్దరూ మా పెదమాయ, మా చిన్నమాయ, కృష్ణమాయ, వీళ్ళందరూ ఎక్కడుంటే అక్కడ మంచి జోకులు వేస్తూ ఉంటారండి. సందడి సందడిగా ఉంటుంది. మా అన్నదమ్ములకు కూడా అదే వచ్చింది. ఇగోండి మా అమ్మ తిను, మా అమ్మ. ఇలాంటప్పుడు మా నాన్నగారిని మేము మిస్ అవుతూ ఉంటాము. ఏంటంటే మా పెద్దమాయ వాళ్ళందరూ మాయిల్కి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అండి. వాళ్ళు ఎక్కడున్నా సందడి సందడిగా ఉంటుంది. ఇంకా చూడండి, ఇగో అక్కడ స్పీకర్లో పాటలు వేసేసారా. ఇంకా అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా మా రిలేటివ్స్లో అందరూ చాలా హుషారుగా ఉంటారండి. మా సాయికి కూడా చాలా ఇష్టం అన్నమాట. డాన్స్ అంటే చాలా ఇష్టం సాయికి. ఇగోండి ఈ పూజా కార్యక్రమాలు అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయి హారతి ఇచ్చేసి వాళ్ళిద్దరిని పీటల మీద నుంచి లేపేశారు అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ డ్రెస్ చేంజింగ్ చేసుకొని రమ్మన్నారు. ఇగోండి మీకు మా రిలేటివ్స్ అందరినీ ఒకసారి చూపిస్తాను చూడండి. అందరూ భలే యాక్టివ్గా ఉంటారండి. ఇగోండి వీళ్ళు మా అత్త కోడళ్ళు.
వీళ్ళందరూ మమ్మల్ని పరిచయం చెయ్యి, నీ ఛానల్లో చూపించవా అని అడుగుతున్నారు అన్నమాట. రండి రండి అనేసి తీసుకొచ్చాను. అందుకనే ఇగోండి వీళ్ళేమో మా అత్త వాళ్ళ కోడళ్ళు, మిగతా అందరూ కూడా మా రిలేటివ్స్ అందరూ ఎప్పుడు కలిసినా చాలా సందడిగా ఉంటుందండి. చాలా సరదాగా ఈవెంట్ అంతా బాగా జరుగుతుంది. ఏమైనా ఫంక్షన్స్ అనే కాదండి, మామూలుగా విడిగా మేము ఎవరమో అందరం ఒక దగ్గర కూర్చున్నా కానీ అక్కడ జోకులు పేలుతూనే ఉంటాయండి. చాలా సందడిగా ఉంటుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చిన్న అనౌన్స్మెంట్ అండి. మా ఈ చిన్ని ఛానల్ త్వరలో 5000 సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా మేము ఒక చిన్న గివ్ అవే ప్లాన్ చేసామండి. అదేంటంటే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుండి లైక్ చేసి కమెంట్ చేసిన వాళ్ళలో ముగ్గురిని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి చిన్న గివ్ అవే గిఫ్ట్లు ఇస్తామండి. ఇగోండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే డ్రెస్ మార్చుకొని వచ్చారు. కేక్ కటింగ్కి అయితే రెడీ అవుతున్నారండి. ఇవాళ రేపు ఎంగేజ్మెంట్ అనేసరికి కేక్ కటింగ్ ఒకటి పెడుతున్నారు కదా. ఇగోండి ఈ విధంగా సరదాగా సందడంతా అయ్యిందండి. ఇగో లాస్ట్లో ఇలాగా సాయేమో మధుని లాగుతున్నట్టు, మేము అందరం మధుని లాగుతున్నట్టుగా ఇలాగ ఒక చిన్న ఇది చేసాము. మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ మ్యారేజ్ ఈవెంట్లో కలుద్దాము. థ్యాంక్ యూ.